పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులకు థ్రిఫ్ట్ డబ్బులను టెక్స్టైల్ పార్క్లోని కార్మికులకు 2023 బతుకమ్మ చీరలను రావాల్సిన యూరాన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాలలో జమ చేయడంలో జరుగుతున్న కాలయాపనను నిరసిస్తూ వెంటనే డబ్బులను కార్మికుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు నాయకులు కోడం రమణ తెలిపారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు, అదేవిధంగా టెక్స్టైల్ పార్కులో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సినటువంటి థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి 2023 సంవత్సరం బతుకమ్మ చీరల వస్త్రానికి రావాల్సిన యారన్ సబ్సిడీ అందించడం పట్ల తీవ్రంగా కాలయాపన జరుగుతూ ఉంది. వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వము మే నెలతోనే థ్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకం పూర్తయిందని చెప్పి పూర్తి కావడం జరిగింది. కానీ ఇప్పటికీ 3 నెలలు కావస్తున్నా కూడా కార్మికులు తమ ఖాతాల్లో జమ చేసుకున్నటువంటి డబ్బులు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ మేడం దృష్టికి తీసుకెళ్లినా కూడా రేపు మాపు అంటూ దాట వేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులు పొదుపు చేసుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇది సరికాదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత మంత్రి కావచ్చు, వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకు రావాల్సినటువంటి థ్రిఫ్ట్ డబ్బులు ఈ 2-3 రోజుల్లోపు కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి చూసుకున్నట్లయితే 2023 బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ డబ్బులు అక్కడ కార్మికులకు ఒకవైపు తగ్గించి ఇస్తూ కూడా వీటి కూడా కార్మికుల ఖాతాల్లో జమ చేయకుండా తీవ్రంగా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి సిరిసిల్లలో కార్మికులకు యారన్ సబ్సిడీ ఇప్పటికి 2 నెలలు అవుతుంది. టెక్స్టైల్ పార్క్లో మాత్రము అక్కడ ఇప్పటివరకు కూడా పడకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆందోళనతో ఇప్పటికే ఒక రోజు బంద్ చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు నుంచి థ్రిఫ్ట్ పథకం కావచ్చు, ఈ యారన్ సబ్సిడీ డబ్బులు రాకపోతే కార్మికులందరూ కూడా మరి అక్కడ పనులు బంద్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే ఈరోజు చేనేత జౌళి శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్చలు జరిపి ఇక్కడ థ్రిఫ్ట్ సమస్య కావచ్చు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సబ్సిడీ కావచ్చు, ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది కార్మికులకు మిగిలిపోయిన కార్మికులకు రావాల్సిన అన్ని సమస్యల మీద కూడా కలెక్టర్ గారు వెంటనే చర్చలు జరిపి 2-3 రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలి. లేకుంటే కనుక సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ పవర్లూమ్ వార్పిన్ వైపు అని అనుబంధ రంగాల కార్మికులు, టెక్స్టైల్ పార్క్ కార్మికులతో ఈ ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వర్కర్స్ యూనియన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు అట్లాగే అనుబంధ రంగాల కార్మికులందరికీ రావాల్సినటువంటి థ్రిఫ్ట్ డబ్బుల విషయంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి థ్రిఫ్ట్ డబ్బులు చేనేత జౌళి శాఖ అధికారులు ఫిబ్రవరి నెలనే కార్మికులకు అందిస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ గడువు ముగిసిందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 5 మాసాలు అవుతున్నా కూడా మరి కార్మికులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక పక్క అధికారులు డబ్బులు వచ్చినాయి చేనేత జౌళి శాఖ ఆఫీసులో ఉన్నాయని చెప్తున్నారు. కానీ మరి ఎందుకు మరి కార్మికుల అకౌంట్లు వేస్తున్నారని ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం. మరి కార్మికులు జమ చేసుకున్న డబ్బులు మాత్రమే మరి వాళ్ళ అకౌంట్ల బ్యాంక్ ఖాతాల నుంచి జమ కావడం జరిగింది. దీనివల్ల ఒక్కొక్కరికి 70-80 వేలు వచ్చేటివి. మరి వస్తారన్న వాళ్ళకు కొంత ఆర్థికంగా ఉపశమనం లభిస్తారని వాళ్ళ కార్మికులు ఆశపడతా ఉంటే వాళ్ళ ఆశల మీద చేనేత జౌళి శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కార్మికులకు రాలేదు. మరి వాళ్ళకి కూడా డబ్బులు విడుదల చేయాలో కూడా జౌళి శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి వెంటనే మరి టెక్స్టైల్ పార్క్ రావాల్సినటువంటి కార్మికులు యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి చేనేత జౌళి శాఖ హైదరాబాద్ టెస్కో కార్యాలయం ముందు పెద్ద ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.